బ్రేకింగ్ న్యూస్. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ కీలక ఆదేశాలు ఇచ్చింది. కేటీఆర్ వాడిన ఫోన్స్ ను తీసుకురావాలంటూ కూడా డెడ్ లైన్ పెట్టింది. రేపు బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో అందించాలంటూ ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేసు జరిగిన సమయంలో కేటీఆర్ వాడిన మొబైల్స్ ను సబ్మిట్ చేయాలంది. అయితే ఫోన్లు ఇవ్వాలా వద్దా అనే దానిపై కేటీఆర్ న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. రెటిక ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ కైతే ఏసీబీ కీలక ఆదేశాలు ఇచ్చింది. కేటీఆర్ వాడిన ఫోన్స్ ను తీసుకురావాలంటూ కూడా కేటీఆర్ కు డెడ్ లైన్ విధించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రెటిక కేటీఆర్ కు రేపు బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో ఆయన వాడిన ఫోన్లు అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి కేటీఆర్ ఫోన్లో ఆఫీస్లో సబ్మిట్ చేస్తారా లేదా, అసలు ఏం జరుగుతోంది ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ కార్ రేసు జరిగిన ఫార్ములా ఈ కార్ రేసులో ఎన్నో అక్రమాలు జరిగాయి. ఇప్పుడు కేటీఆర్ నైతే విచారణ అయితే మొదలైంది. రేపు ఆయన వాడిన మొబైల్స్ ను కూడా తీసుకురావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ఆయన ఫోన్స్ సబ్మిట్ చేస్తారా చేయదా, అసలు ఏం జరగబోతోంది? అంటే ఫార్ములా ఈ కేసులో ఏసీబీ దూకుడుగా దర్యాప్తు చేసింది. ఇన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉన్న కేసులో నిన్న కేటీఆర్ని విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కదలిక జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 2 సార్లు కేటీఆర్ని విచారించిన సందర్భంలో ప్రభుత్వం క్యాబినెట్ అనుమతి లేకుండా 55 కోట్లు హెచ్ఎండిఏకి సంబంధించిన ప్రజాధనాన్ని ఎలా ఫార్వర్డ్ చేశారు, విదేశాల కంపెనీకి ఆర్బీఐ రూల్స్ కూడా పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ఫార్వర్డ్ చేశారని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఏదైతే ఈ ఫార్ములాకు సంబంధించి ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన ప్రభుత్వము ఏ విధంగా సంప్రదింపులు జరిపింది, వాటికి సంబంధించిన సమాచారం కావాలంటే కేటీఆర్కి సంబంధించిన సెల్ ఫోన్లలోనే చాలా కీలకమైన సమాచారం ఉండి ఉంటుందని చెప్పేసి కూడా ఏసీబీ భావిస్తుంది. ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో వాడిన సెల్ ఫోన్లని ఏసీబీ కార్యాలయంలో అందించాలని చెప్పేసి కూడా ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ ఫోన్లను అందించాలని చెప్పేసి కూడా వారు కోరారు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. తన సెల్ ఫోన్లు ఇవ్వాలా ఇవ్వొద్దా అనే దానికి సంబంధించి న్యాయ నిపుణులకు సంబంధించిన సలహాలని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయన ఫోన్లు ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఏసీబీ అధికారులు ఆదేశాలు చేశారు. ఖచ్చితంగా రేపు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో ఆయన ఫోన్లు సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేటీఆర్కు తెలియజేయడం జరిగింది. రేపు ఉదయం కేటీఆర్ తన సెల్ ఫోన్స్ ఇస్తాడా లేదా అనేది రేపు తెలిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో కేటీఆర్కి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయి. అందులో చాలా కీలకమైన సమాచారం ఉంటుంది అని చెప్పేసి కూడా ఏసీబీ భావిస్తుంది. ఇన్వెస్టిగేషన్ పర్పస్లో భాగంగానే కేటీఆర్ వాడిన సెల్ ఫోన్లను రేపు అందించాలని చెప్పేసి కూడా కోరినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్స్.